హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు చూస్తున్నారు కవిత టేస్టీ క్రియేషన్స్. ఈరోజు అయితే చపాతీ చికెన్ కర్రీ. ఈరోజు మార్నింగ్ నుంచి మాకు వర్షం పడుతుంది అనమాట. ఇప్పుడు కూడా పడుతుంది, ఇంకా 2 days పడుతుందంట. మేమైతే వేడివేడిగా చపాతీ చికెన్ తింటున్నాము. రోజు ఈవినింగ్ ఏం తింటారో కామెంట్ చేయండి. అబ్బాయి ఎవరో కామెంట్ చేయట్లేదు, ఇంకోటి లైక్ కూడా చేయట్లేదు. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అంత కోపమైంది ఫ్రెండ్స్ నా మీద. మొన్న చెప్పాను కదా, మొన్న ఫస్ట్ వీడియో పెట్టాను కదా 1 year తర్వాత. అదైతే మరి కొంచెమే చూశారు, అంటే కొంచెం అంటే కొద్దిమంది చూశారు, ఎక్కువగా చూడలేదు. చూడండి, ఆ వీడియోలో కామెడీ ఉంటుంది. ఏంటంటే ఆ రోజు పరోటాలు వేసాము. పరోటాలు కాస్త అవి అప్పడాలు అయిపోయినాయి అన్నమాట. ఈరోజు బాగానే వచ్చాయండి, అంటే ఈరోజు చపాతీ కదా, బాగానే వచ్చింది. వాడు 2 వేసాను, పండుగ 2.5 వేసాను, నేను 2.5 వేసుకున్నాను అనమాట. 2.5 వేసుకున్నాను. వాళ్ళిద్దరూ ముందే స్టార్ట్ చేశారు వీడియో ముందే. నేను వీడియో తీద్దామని దాంట్లో వేసాను. తినేసాను. లివర్స్ అన్నీ లివర్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. వీడియో తీద్దాం అనుకున్నాను, కుదరలేదు. లివర్ ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది, చేసుకునే విధానం చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నిన్న తెలంగాణలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో వచ్చింది కదా ఫ్రెండ్స్. ఎప్పుడో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం చచ్చిపోయింది కాంగ్రెస్. మళ్ళీ కాంగ్రెస్ రావడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అందులో కేటీఆర్ గారు ఇంకొకసారి, అంటే అభివృద్ధి ఎక్కడ చేశారో అక్కడ మరి ఏం జరిగిందో మనకైతే తెలియదు, కానీ కాంగ్రెస్ వచ్చింది. కేటీఆర్ గారు అన్నా నాకు చాలా ఇష్టం. ఆయన పరిపాలన ఎలా ఉంటుందో ఒకవేళ గెలిస్తే అని చెప్పేసి చూద్దాం అనుకున్నా. కానీ బట్ కేటీఆర్ గారికి నెక్స్ట్ టైం సీఎం అవకాశం ఇస్తారేమో అందరు ప్రజలు. ఇప్పుడైతే సీఎం ఎవరవుతారో ఇంకా తెలియదు అన్నమాట. కావాలని అందరూ గెలిపించుకున్నారు కదా ఫ్రెండ్స్, తెలంగాణ వాళ్ళందరూ కాంగ్రెస్ రావాలి ఈసారి అని చెప్పేసి. మనం కూడా ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు. వాళ్ళిద్దరూ పంచుకుంటున్నారు చికెన్ కర్రీ తినేసి ముక్కలు అలా వేస్తున్నాడు. చికెన్ ఫ్రై మాత్రం చాలా బాగుంది చపాతీలోకి. ముక్కలు నాకు వేసేసి మళ్ళీ తీసేసుకుంది అంటున్నాడు. ముక్కలన్నా వాళ్ళ అక్కకి వేసేసి మళ్ళీ తీసుకుంది అంటున్నాడు అంట. చపాతీ అయితే సూపర్ ఉంది అందరూ చెప్పేది. మ్యారేజ్ డేకి యానివర్సరీకి ఇది ఇచ్చారనమాట. యానివర్సరీకి ఫోటో ఇచ్చారనమాట, ఫోటో ఫ్రేము. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అక్క తమ్ముడు కలిసి ఇచ్చారనమాట. నేను కూడా చెప్పు, మాట్లాడు. నేనైతే పొద్దున్నే స్కూల్కి వెళ్తా, మధ్యాహ్నం 12 వస్తా, అన్నం తింటా,
మళ్ళీ పోతా, మధ్యాహ్నానికి వస్తా, సాయంత్రంకి వస్తా, వచ్చి బ్యాగ్ అక్కడ పెట్టేసి సాయంత్రం చేస్తా. అది అయిపోయాక ట్యూషన్కి వెళ్తా, ట్యూషన్కి వెళ్ళి మళ్ళీ వస్తా, వచ్చి అన్నం తింటా, అన్నం తిన్న తర్వాత ఫోన్ చేస్తా, ఫోన్ చూసాక కాసేపు ఇద్దరు. కరెక్టే చెప్పాడు, ఉన్న ఫ్యాక్ట్ అయితే అదే. వచ్చిన పొద్దున వెళ్తాడు, మధ్యాహ్నం వస్తాడు, అన్నం తింటాడు, మళ్ళీ వెళ్తాడు, ఈవినింగ్ 4:30కి వస్తాడు, వెంటనే స్నానం చేస్తాడు, ఏదో స్నాక్స్ తింటాడు, మళ్ళీ వెళ్ళి 8:30కి వస్తాడు, వచ్చి కాసేపు ఒక 10 మినిట్స్ చూస్తాడు, అంత మించి ఎక్కువసేపు చూడడం అనమాట. నేను కూడా ఎక్కువ ఇవ్వను ఫోను. ఆ తర్వాత అన్నం తినేస్తాడనమాట. 8:30, 9కి అలా అన్నం తినేసి పడుకుని పోతాడు. 1 అవర్లో అటు ఇటు తిరిగి పడుకుంటాడనమాట. నువ్వైతే పండు పొద్దున్న 9:30కి షాప్కి వెళ్ళిపోతాను, మధ్యాహ్నం లంచ్కి వస్తాను, వెళ్ళిపోతాను, మళ్ళీ సాయంత్రం 9:30కి వస్తాను. ఇంక అంతే రైట్ వచ్చి పడుకుంటా తినేసి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.